వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమ పవిత్రమైనటువంటి శివ అష్టోత్తర శతనామావళిలో 63వ నామం ఓం భుజంగభూషణాయ నమః. భుజంగము అంటే పాము, భుజం కుటిలం గచ్చతీతి భుజంగ అంటే భుజంగ భుజగ అనేటువంటివి పర్యాయ పదాలు. భుజంగమహ అని కూడా అంటూ ఉంటారు. అంటే కుటిలంగా వంకరులు టింకరులుగా పొంది ముందుకు సాగుతూ ఉంటుంది అని చెప్పి. పాము ఎప్పుడూ కూడా నిటారుగా పోతూ వెన్నుముక లేనిది కనుక వంకరగానే వెడుతుంది. పాములు చాలా మడుక్కు అవి విషపూరితాలే, ప్రమాదకరమైనటువంటివి కూడా. ఎవరికి అసలు పాములంటే భయం ఉండదు? మృత్యు భయం ఉండేవారికే కదా శివుడు మృత్యుంజయుడు. కనుక విషసర్పాలనే ఆయన ఆభరణాలుగా ధరిస్తాడు. వాసుకి మొదలైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి సర్పాలు ఆయనకి ఆభరణాలు. ఎందుకంటే వాసుకి ఆ యొక్క ఉదంకుడు చేసినటువంటి స్తోత్రంలో మహాద్భుతంగా అభివర్ణించడం జరిగింది. యోగశాస్త్రంలో కుండలిని శక్తి అంటే 31-2 చుట్లు చుట్టుకుని పాములా ఉంటుంది అని మన యొక్క వెన్నుపామును చెప్తూ ఉంటారు. అంటే ఆ కుండలిని శక్తి వెన్నుపాము ద్వారా అది వ్యాప్తమై ఉంటుంది. అంటే అది ఉండటానికి కూడా సర్పాకారంలోనే ఉంటుంది. దాని యొక్క శిరస్సు వచ్చి పృష్ఠభాగంలో, మళ్ళా దాని పుచ్చం సహస్రారంలో ఉంటుంది. కానీ క్రమంగా దాన్ని ఎప్పుడైతే జీవుడు ఉత్థాపన చేసుకుంటాడో ప్రాణాయామ సంకల్పంతో అప్పుడు ఆ యొక్క శక్తి మేల్కొల్పుతుంది. దాన్ని ఊర్ధ్వముఖంగా పయనింపజేసి చివరికి సహస్రారార్చన అంటే సహస్రారాన్ని చేర్చుకునేటువంటి స్థితిని తెచ్చుకుంటే ఆనందాన్ని పరమాత్మతో సమానంగా పొందగలుగుతారు అని చెప్పారు. మరి శివుడు మహాయోగయోగీశ్వరుడు కాబట్టి ఆయన హాలాహల విషాన్ని తన యోగశక్తితో నేరేడు పడినంతగా చేసి మృంగి కంఠంలో ఉంచుకోగలిగాడు. పాములు యోగశక్తులకు సంకేతాలు. అందుకే సర్పాణామస్మి వాసుకి అనంతశ్చాస్మి నాగానాం అని గీతాచార్యుడు కూడా చెప్పాడు. మామూలుగా యోగ మార్గంలో ఉండేటువంటి వాళ్ళు గాలి భోంచేస్తారు రామాహరి అనేటువంటి కీర్తనలు కూడా మనం వింటూ ఉంటాం. వాటికి సంకేతాలే ఈ పాములు. అవి ఎప్పుడూ కూడా వాయుభక్షణ చేస్తూ ఉంటాయి. గాలిని మాత్రమే స్వీకరించి జీవించేటువంటి లక్షణం వాటికి ఉంది. అంటే మిగతావి ఏవి ఆహారంగా తినమని కాదు, ప్రధానమైనటువంటిది వాటికి వాయుభక్షణమే. యోగులు కూడా వాయువుతోనే వేల కొలది సంవత్సరాలు జీవిస్తూ ఉంటారు. కనుక మృత్యు భయం లేని మహాయోగ యోగీశ్వరుడు శివుడు. తన యోగిత్వానికి సంకేతంగా సర్పభూషణుడయ్యాడు. ఆయన కాలాంతకుడు కనుక కాలసర్పాలు ఆయన శరీరం పైన అమృత గుణంతో హాయిగా సంచరిస్తూ ఉంటాయి. హరిహరులకిద్దరికీ కూడా సర్పాలు స్నేహితులే. హరికి శేషుడు, హరునికి వాసుక్యాది మహాసర్పాలు ఛత్రంగాను పాదాది శిరఃపర్యంతం కూడా ఆయా స్థానాల్లో ఆభరణాలుగాను అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే ఆ యొక్క విశేషమైనటువంటి సర్పములు ఎక్కడ ఏవి ఆయన ఉంచుకుంటాడో వాటిని కూడా మనకి శైవ గ్రంథాల్లో అభివర్ణించడం జరిగింది. కనుక ఆ సర్పాలన్నీ కూడా తమ జన్మ ధన్యమైంది, మేము శివుడికే ఆభరణ స్థానీయులు అయ్యాము అని చెప్పి ఆనందిస్తూ ఉంటాయి. మనం కూడా ఆ స్థితిలో ఉండాలంటే మహాజ్ఞానం, యోగశక్తులు, వైరాగ్యం, సర్వ జీవ సమతా యోగం, మృత్యుభయం లేనటువంటి స్థితి, నిత్యానంద హృదయం ఇవన్నీ కూడా శివ సమానంగా మనం పొందగలుగుతాం ఆయన్ని యోగ మార్గంలో ఆశ్రయిస్తే. మానవుని వెన్నుపూస సర్పాకారంగానే ఉంటుంది. మనం నిలుచున్నప్పుడు మన శరీరం కూడా పాము ఆకృతిలోనే ఉంటుంది. చేతులు కాళ్ళు కదిలించకుండా ఉంటే చేతులు చాచితే పాముల్లా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వివిధ గ్రంథాల్లో చక్కగా యోగశాస్త్రాన్ని ఉపదేశించేప్పుడు చెప్పినటువంటి అంశాలే. మానవ జన్మలో అటు నరత్వం సర్పత్వం రెండూ సమతౌల్యత కలిగి ఉంటుంది. అంటే మనకి 2 నాలుకలు లేవు కదా అని అనకూడదు. 2 రకాల మాటలు మనం మాట్లాడగలుగుతాం. మన శరీరంలో
సూక్ష్మ రక్త కణాలు మొదలైనటువంటివి చిన్న తలతో చిన్న పాము పిల్లలుగానే ఉంటాయి. పాములు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే పైరును వెన్నులను కొరికేటువంటి ఆ యొక్క ఎలుకలను చంపి అవి పంటలను రక్షిస్తాయి. అందుకే నాగదేవతలుగా ఆ హలాలు దున్నేటువంటి పొలాల్లో రైతులు ఆరాధన చేస్తారు. అదేమో కానీ శివుని కుటుంబంలో పాములు ప్రముఖ స్థానాన్ని వహించాయి. మనం ఆ శివ సాహిత్యం చదువుతూ ఉంటే మనకి చక్కగా తెలుస్తుంది. తండ్రి ఆచారాన్ని తనయులు తప్పకుండా పాటిస్తారు కదా. వినాయకునికి నాగము యజ్ఞోపవీతం, నాగమే మొలత్రాడు. ఇక సుబ్రహ్మణ్యుడు అవసరమైనప్పుడు ఆయన సర్పరూపిగానే ఉంటాడు. అనేక క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి సర్పస్వరూపంగానే ఉంటాడు. శివుని సంసారమే విచిత్రంగా ఉంటుంది. ఆయన తనపై చంద్రుడిని, శిఖపై సర్పాన్ని ఉంచుకుంటాడు. సర్పాన్ని చూస్తే చంద్రునికి రాహుకేతువుల వల్ల భయం. శివుని వాహనం ఎద్దు, భార్య వాహనం సింహం. సింహాన్ని చూస్తే ఎద్దు తనను ఎక్కడ చంపి తింటుందేమో అని చెప్పి భయం. వినాయకుని వాహనం ఎలుక, ఆయన యొక్క జన్యం పాము. తనను పాము ఎక్కడ తింటుందో అని కింద ఉండేటువంటి వాహనానికి భయం. సుబ్రహ్మణ్యుడు సర్పస్వరూపి, ఆయన వాహనం నెమిలి. నెమిలి తనని ఎక్కడ చంపి తింటుందో అని చెప్పి ఆ పాము భయం. ఇలా పరస్పర వైరం కలిగిన జీవులన్నీ శివ కుటుంబంలో ఉన్న శివుని అనఘత్వం, దయాగుణం, సర్వజీవ సమతాస్థితి కలిసి ఇవన్నీ పరస్పరం కలిసిమెలిసి ఉంటూ ఉన్నాయి. అదే శివుని యొక్క మహాయోగీశ్వరత. హాలాహల విషమే ఏమీ చేయనప్పుడు ఈ పాముల విషం ఆయన్ని ఏం చేస్తుంది? ఏవో పూర్వజన్మల్లో గొప్ప శివభక్తృత్వాన్ని కలిగి ఉండి ఆ జన్మలో ఆయనకు ఆభరణాలే అవి అలా విరాజిల్లుతూ ఉన్నాయి అని చెప్పి మహాకవులు వర్ణించారు. శివుని రూపాధికాన్ని చమత్కరిస్తూ శంకర భగవత్పాదుల వారు శివానందలహరిలో చెప్తారు. అశనం గరళం ఫణీకలాశో వసనం చర్మ చ వాహనం మహక్ష మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. శంకర, నీకు ఆహారమా విషం, ఆభరణమా పాములు, వస్త్రమా చర్మం, వాహనమా పెద్ద ఎద్దు, ఇలాంటి నీవు నాకేమిస్తావు స్వామి? నీ వద్ద ఉన్నది నాలో లేనిది ఒకటి ఉంది. ఏదో తెలుసా? నీ పాదపద్మాల యందలి భక్తిని ఇచ్చి నన్ను నీ వాణ్ణి చేసుకోవయ్యా. ఇందులో శివుణ్ణి ఏమీ లేనివాణ్ణిగా చెప్పినా ఇవన్నీ శివుణ్ణి తాత్వికంగా దర్శిస్తే మహాశక్తులు కలిగినటువంటి వాడుగా మనకు దృగ్గోచరం అవుతాడు. శివుని వాహనమైనటువంటి ఎద్దు ధర్మస్వరూపం. ధర్మ చతుష్పాత్ యజ్ఞస్త్వం అన్నారు. ఆ యొక్క మూర్తీభవించినటువంటి నందీశ్వరుడే యజ్ఞస్వరూపం, ఆయన ధర్మమూర్తి. నిజానికి భక్తులు విరక్తులు, ముక్తులు భౌతిక వస్తువుల్ని, సుఖాలని ఏమీ కోరరు. ఇవన్నీ వారికి అసలు లక్ష్య పెట్టవలసినటువంటి అంశములే కాదు. ఆత్మారాములైనటువంటి మునులు కేవలం శివభక్తినే అపేక్షిస్తారు. ఆ భక్తి కూడా పరమ ప్రేమ రూపమై త్యాగగుణ శోభితమై ఉంటుంది. శివుని భుజంగ భూషణత్వం పరమ యోగాభరణం. కాబట్టి ఆ నామాన్ని మనం ఎంతగా ఆస్వాదిస్తే శివుని యందు అంత అనురక్తి కలిగి మన మానవ జన్మ తరిస్తుంది. శివ అష్టోత్తర శతనామావళిలో 64వ నామం ఓం భర్గాయ నమః. భర్గం అంటే తేజస్సు. శివ సూర్యనారాయణుడు అంటే శివుడు సూర్యనారాయణు యందు ఉండి ఈ యొక్క లోకానికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైనటువంటి కాంతిని ప్రసరింపజేసి జీవులకు అభ్యుదయాన్ని, చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటారు. స్వస్వరూపమైనటువంటి తేజస్సు అనేక విధాలుగా విరాజిల్లుతూ ఉంటుంది. గురుబాల ప్రబోధిక శివుని నామాల్లో భర్గః, లోకాల్ని ఆయన భరిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు అనేటువంటి అర్థాన్ని సమన్వయింపజేసింది. దివ్య తేజస్సే తన రూపమైన వాడు శివుడు. ఆది స్వస్వరూపమైనటువంటి తేజస్సు అంటే ఆయన దివ్యమైనటువంటి తేజస్సుతో ఉంటాడు. భక్తి కూడా స్వస్వరూపానుసంధాయి అయినప్పుడే పూర్ణ భక్తి అవుతుంది అన్నారు శంకర భగవత్పాదుల వారు. వివేక చూడామణి ప్రారంభంలో ఒకప్పుడు బ్రహ్మ విష్ణు పరస్పరం నేనే గొప్ప అని చెప్పి కలహించుకున్నారు.
ఇది ముదిరి పాకానబడి చివరికి ఒకరిపై ఒకరు మహాస్త్రాలు ప్రయోగించుకునే స్థితికి వచ్చారు. అప్పుడు వారి ఇరువురి మధ్య వైరాగ్యం వచ్చింది అన్నారు. కానీ పురాణాల్లో దర్శించినప్పుడు వారిద్దరి మధ్యలో రాశీభూతమైనటువంటి ఒక అగ్నిస్తంభం జ్వాజ్వల్యమానంగా కన్నులకు మిరువిట్లు గొలుపుతూ ఆశ్చర్యాన్ని గొలిపిస్తూ ప్రత్యక్షమైంది. అటు హరి ఇటు చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరూ ఆశ్చర్యపడ్డారు. ఇదేదో శక్తి తమకంటే గొప్పదే ఉంది కనుక దీని ఆద్యంతాలు తెలుసుకోవాలి అనుకున్నారు. ఇందుకే విష్ణువు నేను శ్వేత వరాహ రూపమై ముట్టెతో భూమిని పెళ్ళగిస్తూ లోపలికి వెడతాను అన్నారు. పాదాలు కనుక్కుంటాను అన్నారు. బ్రహ్మగారు నాకు హంసవాహనం కనుక దానిపై నేను కూర్చుని ఆకాశానికి ఎగిరి దీని శిరస్సు ఎక్కడుందో నేను కలుగుంటాను అన్నాడు. మనలో ఎవరు ముందుగా ఆద్యంతాలు కనుక్కుని వస్తే వారే గొప్పవారు అని కూడా వాళ్ళు తీర్మానించుకున్నారు. విష్ణువు వరాహమై ఎంత దూరం భూమిని పెళ్ళగిస్తూ వెళ్ళినా కూడా చివరికి పాతాళం వరకు వెళ్ళినా పాదాలు కనిపించలేదు. ఇక లాభం లేదని తిరిగి పైకి వచ్చేశారు. ఆ అగ్నిస్తంభం అంటే లింగం వద్దనే కూర్చుని ఉన్నాడు ఆయన. బ్రహ్మ ఆకాశానికి వెళ్తూ ఉండగా ఎంత ఎత్తుకు వెళ్ళినా ఆయనకి అగ్రభాగం కనిపించలేదు. ఇంతలో ఒక మొగలి పువ్వు ఆకాశం నుంచి కింద పడుతూ ఉండడం చూసి దాన్ని పట్టుకుని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నారు. ఆ పువ్వు నేను పరమేశ్వరుని శిరస్సుపై నుంచి వస్తున్నాను అంది. ఆ మాట వినగానే బ్రహ్మ తలలో దురాశ కలిగింది. ఓ పుష్పమా, ఈ అగ్నిలింగం యొక్క శిరస్సు ఎంత ఎత్తులో ఉంది అన్నాడు. ఆ ఎత్తుకు నువ్వు చేరలేవు అని చెప్పి సత్యాన్ని చెప్పింది మొగలి. అయితే నాకు ఒక ఉపకారం చెయ్యి, నేను నీకు రక్షణగా ముళ్ళు సువాసన చక్కగా అనుగ్రహించాను. శివుని శిరస్సును అలంకరించే అదృష్టం కూడా నా వల్లే కదా నీకు వచ్చింది. కాబట్టి విష్ణువు ఈ అగ్నిలింగం యొక్క శిరస్సును చూశావా అని అడిగితే చూశాను అని చెప్పు. పాదభూమి చూసి వచ్చిన వారు గొప్పవారు అని ఆయన పందెం అన్నాడు అనుకోండి, దానికన్నా అగ్రభాగం గొప్ప అని నేను అంటాను అని అన్నాడు. తిరిగి వచ్చి చూసి నేను త్వరగా వెళ్ళి వచ్చాను అని అన్నాడు. నేను అగ్నిలింగం యొక్క శిరస్సును చూశాను అన్నాడు బ్రహ్మగారు. దానికి మొగలుపు సాక్ష్యంగా చూపించాడు. అయితే ఇక నేను గెలుస్తానా అన్నాడు. అప్పుడు సత్యమూర్తి అయినటువంటి ఆ దివ్యమైనటువంటి హరి మాత్రం నేను ఏమాత్రం చెప్పను అని అన్నాడు. ఎందుకంటే సత్యాన్ని పలికేటువంటి వాడు శ్రీహరి. హఠాత్తుగా అగ్నిస్తంభం నుండి శివుడు ఒక సాకారుడే ఆవిర్భవించి హరి నీవు సత్యం చెప్పావు, సంతోషం. బ్రహ్మతో నీవు అబద్ధం చెప్పావు. మొగలి పువ్వు నువ్వు కూడా అసత్యం చెప్పావు. నా శిరస్సును బ్రహ్మ చూశాడా? చూడలేదు కదా. అంటే అప్పుడు బ్రహ్మ చెప్పినటువంటి దానికి తల ఒగ్గానని చెప్పి సత్యాన్ని పలికింది మొగలి. పరమేశ్వరుడు కోపగించి నీవు అబద్ధం చెప్పావు గనక ఇకపై ఓ మొగలి పువ్వు నువ్వు నా పూజకు పనికిరావు అని చెప్పి శాపించాడు. బ్రహ్మ అప్పటి వరకు పంచముఖుడిగా ఉన్నాడు. తర్వాత నుంచి ఆయన చతుర్ముఖుడు అయ్యాడు. ఆ అసత్యం చెప్పినటువంటి 5వ శిరస్సుని తొలగించాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు. అప్పటి నుంచి చతుర్ముఖుడయ్యాడు ఆ యొక్క బ్రహ్మగారు, సత్యలోకాధీశు. విష్ణువుని చూచి మహాగ్ని రూప శివుడు నారాయణ నీవు సత్యం చెప్పినందుకు ఈనాటి నుండి శ్వేత వరాహ కల్పం అనేటువంటి కాలగణనం ఏర్పడుతుంది అని చెప్పి అగ్ని రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి అర్ధనిశా సమయంలో. కాబట్టి అది మహాశివరాత్రి లింగోద్భవ సమయంగా ఒక ప్రశస్తమైన పర్వదినంగా ఆనాటి నుంచి ఏర్పడింది. కనుక శివుని అగ్నిరూప తేజస్సు అనంతం, అది దుర్భరం. అదే శివుని జ్యోతిర్లింగ స్వరూపం, అదే జ్ఞాత తేజోలింగావిర్భావం. అందుకే శివునికి భర్గుడనే పేరు సార్థకమైంది. 3వ కంటి మంటతో కాముణ్ణి బూడిద చేసినటువంటి వాడు. యముణ్ణి మార్కండేయ రక్షణ సమయంలో వక్షస్థలంపై కాలితో తన్ని రక్తం కక్కించినటువంటి వాడు. కనుక కాముణ్ణి కాలాన్ని నియమించి శాసించేటువంటి పరమశివుడు భర్గుడయ్యాడు. ఇదే రుద్రాధ్యాయంలో ధ్యాన శ్లోకంలో ప్రస్తావించబడుతూ ఉంటుంది. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాతామృతై అస్తోకాప్లుతమేక ఈశ మనిషం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం
విష్ణోభిషేచన్ శివం. అట్టడుగు లోకాల నుండి మన కంటికి కనిపించని ఊర్ధ్వలోకాల వరకు ఉండే సమస్త లోకాల్లో ఎవడు వ్యాపించి ఉన్నాడో అతను రుద్రుడు. వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వమే రుద్రతత్వము. వ్యాపించి కనిపించకుండా ఉండటం కాదు, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు ఆయన. ఈశ్వరుడు మనకు ప్రతి వస్తువులో ఆయన స్ఫురిస్తాడు. కంటికి కనిపించడం అని అంటే చైతన్య రూపంలో ఉండటం, లేదా ఒక భౌతికమైనటువంటి రూపంలో ఉండి దానికి ఒక శక్తిని, ఒక ఉనికిని ప్రసాదించడం. అతనే చిత్ స్వరూపుడు, జ్యోతిస్ఫాటిక లింగము. మనం విశ్వాన్ని ఒక బ్రహ్మాండంగా భావిస్తున్నాం. అది గోళాగారు. గోళం ఆది మధ్యాంత శూన్యాలకు సంకేతం. ఆ స్ఫాటిక లింగం స్వయం ప్రకాశమే అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది కనుక జ్యోతి. అందుకే అది జ్యోతిర్లింగం. దేనిని అంటనేటువంటి వాడు కనుక శుద్ధ స్ఫటికలింగం. ఆ పరమ శివలింగ స్వరూప శివ మహానుభావుడు, ఆనంద స్వరూపుడు ఆ శివుడు, జ్ఞానరూపుడు. ఆ శివుని యందు జ్ఞానానందాలు రెండూ ఎప్పుడూ నిరంతరం అలా కలిసి అవి నిశ్చలంగా నిలిచి ఉంటాయి. ఆ పరమశివుని యొక్క శిరస్సును ఉంటే చంద్రుడిని అమృతంతో నిండినటువంటి దివ్య తత్వంగా గ్రహించాలి. ఆ అమృతంతో తడిసిపోతూ ఉంటాడు కనుక ఆ యొక్క దివ్యమైనటువంటి దేహాన్ని కలిగిన పరమశివుని యొక్క వైభవాన్ని అమృతేన ఆప్లుతం దేహం అని చెప్పారు. మనకి మధుర అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ పరమశివుడు తన ఒంటి నుండి ఆ యొక్క అమృతాన్ని అంతా కూడా జాలువార్చాడు కనుక. అంటే అమృతేన ఆప్లుతం దేహం అన్నప్పుడు ఈ వెలుగు చల్లదనం రెండు అగ్నిశోమాత్మకం. పరమేశ్వరుడు ఎంత ప్రకాశరూపుడో అంత ఆర్ద్ర స్వరూపుడు కూడా. ఇదే చిదేక రసం. శివునికి ఉండేది ధ్రువపదం ఏదైతే శాశ్వతంగా ఉందో అది అచంచలము అని అన్నారు. అంటే ధ్రువపదము అంటే నిశ్చలంగా ఉండేటువంటి స్థితి అని చెప్పి అర్థం. అది కూడా ధ్రువపదం అచంచలం అవుతుంది కల్పాల్లో. శాశ్వతం ఎన్ని ప్రళయాలు జరిగినా అవేవి ఆయన్ని తాకవు. అంటే శివుని యొక్క ధ్రువపదంగా చెప్పబడేటువంటిది లౌకికమైన ధ్రువపదం కాదు. దానికి ఎటువంటి వికారాలు ఉండదు. ఆయన కాంతి స్వచ్ఛమైనటువంటి తెల్లగా వెలుగొందేది. ఈ జ్యోతిర్మయ శివలింగంలో వేల కొలది రుద్ర రూపాలు ఉన్నాయి అని చెప్పి ఆ మహర్ష విద్యా శివగ్రంథాలన్నీ కూడా వివరించాయి. అక్కడ ఆ దివ్యమైనటువంటి రుద్ర రూపాలు అన్నీ కూడా త్రినేత్రధారిత్వాన్నే పొంది ఉంటాయి, రుద్రాక్ష ధారిత్వాన్ని కలిగి ఉంటాయి. విశ్వమంతటా తిరుగుతూ భక్త రక్షణం దుష్ట శిక్షణం చేస్తూ ఉంటాయి అన్నారు. విశ్వమంతా కూడా కోట్ల సంఖ్యలో రుద్రులు వ్యాపించి ఉన్నారు అని చెప్పి మనకి వేదభారతి చెప్తోంది. శివతత్వం ఒక మహా చైతన్యం, ఇంతటి మహా తేజోమూర్తి కాబట్టే ఆ స్వామిని భర్గః అన్నారు. మనము ఓం భర్గాయ నమః అంటూ ఆ దివ్య తేజస్సుకు అనంతమూర్తికి నమస్కరిస్తే మనకు అన్ని కాలాల్లో భూత భవిష్యత్ వర్తమానాల్లో మనకు శాశ్వతమైనటువంటి మంగళత్వం ఏర్పడుతుంది. Now